పూర్తి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడు రిజర్వాయర్ చేస్తామని. రెండో అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు కుర్చేసుకొని కట్టిస్తా అన్నారు. అంటే 10 సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా అన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే గొంగడు అక్కడ ఉంది అధ్యక్ష. అంటే అందుకనే అధ్యక్ష, రెండవది అధ్యక్ష, ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజున చాలా గ్రామాల్లో, మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష, ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దానిలో ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. చదువు కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడ్డాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగింది తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది, ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేందుకు చేస్తున్నారు, అదేందుకు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష? అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు 170,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ ప్రస్తావిస్తున్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష, నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా. ఏమన్నా అధ్యక్ష, మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్లను చూసిన, మేము చేసింది 3 లక్షల కోట్లే అప్పని మాట్లాడి, అంటే ప్రజల్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తాడు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు 1,00,000, 2 లక్షల కోట్లు, 3 లక్షలు అప్పు చేసినారు. దానికి అప్పు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బదులు ప్రభుత్వం చేస్తుందా? రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారని చెప్పండి, దమ్ము దగ్గర చెప్పండి. అట్లాగే మిషన్ భగీరథ పేరు అప్పు చేసినా చేయలేదా? రైతుల నుంచి ఆ 50,000 కోట్ల అప్పులు వసూలు చేసి కట్టారా మీరు? ప్రభుత్వం కట్టద్దా? అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం, ఎంత పాండిత్యం లెక్క కాదు అధ్యక్ష. నిజాయితీగా మాట్లాడాలి. నేను రుజువు చేయాలన్నప్పుడు నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పండి మరి. అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మాట్లాడిన 4 ముక్కలని నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా విజయం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ ఆలస్యం కారణం ఎవరు? మీరు ఇన్ని లక్షల కోట్లు, ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. మీరు అప్పు చేయకపోయి ఉంటే ప్రతి నెల కూడా రైతు భరోసా ఇస్తా ఉండి, ఇంత అప్పు చేయకుండా ఉంటే, 2,000 కోట్లు వడ్డీ కట్టకుండా ఉంటే, దీని మొత్తం కారకులు మీరై మళ్ళీ తగుదలమ్మా అని ఆరోపణ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అధ్యక్ష? దయచేసి గమనించాలి సభ్యులు. అధ్యక్ష, మంత్రి గారు ఏదో నిజాయితీ గురించి మాట్లాడినారు. నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష, ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ప్లే చేయమంటే చేస్తా. ఒకటి. రెండో అధ్యక్ష, హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బీఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష? సంవత్సరానికి మా ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లు అయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క. రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది, ఆర్బీఐ లెక్కనే చెల్తది అధ్యక్ష. వాళ్ళు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, రాజీనామా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అధ్యక్ష, ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష. మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండె చేసుకొని చెప్పాలా అధ్యక్ష? పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు. 8 లక్షల కోట్ల పని ఒక ఆయన, 7 అని ఒక ఆయన, 10 అని ఒక ఆయన. నోటికి ఎంత వస్తే అంతేనా మంత్రులు అంటే చదువుకొని రావాలి. ఎటువడితో వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు ఎట్లా సార్ అధ్యక్ష? ఏం సార్ ఇది? వాట్ ఇస్
నేను గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీ స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పియండి. నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఒప్పుకోవాలా. ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మిషన్ బయట చేసిన అప్పును రైతులు భరిస్తారు, నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి. లేదంటే ఆ పని ఒప్పుకోండి. ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట కట్టుబడి ఉంటా. అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష. ప్రజల్ని సభ ద్వారా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. 9:30 కోట్లు ఎట్లా సార్ ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధ్యలో లేవనెత్తిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇద్దా సార్? వారికి చెప్పండి సార్, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు లేస్తే ఏం చేస్తాం? అధ్యక్ష, వారికి నేను స్పష్టంగా చెప్తున్నా, వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్. ఆర్డర్లో పెట్టండి సార్, ఇది ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష, రైతులకు మీరు ఉచితంగా ఇచ్చిన్నారు. ఎస్, 9.5 ఏళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్లు ఇచ్చినాం. భూమి శిస్తు రద్దు చేసినాం, నీటి తీరువా రద్దు చేసినాం. ఎస్, రైతులకు ఉచితంగా నీళ్లు ఇచ్చేందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టినాం, వేల కోట్లతో. భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం, బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం, అందులో అనుమానం అక్కర్లేదు. మీరు నిజాయితీగా చెప్తున్నాం. ఎస్, మేమెన్నడూ కూడా రైతుల మీద కానీ, రైతుల మీద మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదనపు భారం వేయలేదు, భవిష్యత్తులో కూడా వేయబోము. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్? 8 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు, 10 లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు. మన ఆర్థిక మంత్రి గారు 6,71,000. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, విత్తనం వేసిన నాటి నుండి, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికి తెలుసు సార్. అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతులకు గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష, పొలాలనన్ని హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ. అంటే అధ్యక్ష, ఘర్మజలం అంటే చెమట. ఆ చెమటకు ఖరీదు ఎట్లా కడతాం? రైతే కులమేదైనా, ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతే తెలంగాణలో. కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఐటీ అని, పాన్ కార్డు ఉందని, ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని, ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష. కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు, కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, బహిరంగ లేఖ రాసినారు. మీరు 22 లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్లో. తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు. ఆ 22 లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేఖ రాసినరో వారికి రైతుతో సమానంగా, భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, మా విజయరమణారావు గారు, వారు అన్నారు అధ్యక్ష, బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష. మీ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కనీసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు నవ్వి లైనింగ్ చేసి ప్రాజెక్టులు పెట్టేటువంటి వాటికి కనీసం లైనింగ్ పోతే ఆ లైనింగ్ కూడా రిపేర్ చేయలే, షటర్ పోతే షటర్ పెట్టలే. మీరా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, చిత్తశుద్ధి లేదు. మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను, రైతులను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రైతుల రుణమాఫీ జరిగితే కూడా రుణమాఫీ జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు బోనస్ ఇస్తే బోనస్ ఇయ్యలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇవాళ ఒక్క నా నియోజకవర్గంలో దాదాపు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 51 కోట్లు, దాదాపు 50 కోట్ల బోనస్ వస్తే ఈ నిన్నటి వరకు 46 కోట్ల బోనస్ రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మీరు ఒక్క రైతు కన్నా రైతు బోనస్ ఇస్తామని చెప్పి ఒక్క రైతు కన్నా, ఒక్క క్వింటల్ వడ్ల కన్నా మీరు బోనస్ ఇచ్చినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రైస్ మిల్లులను పెట్టి రైస్ మిల్లులతో కుమ్మక్కాయి వాళ్ళని పెట్టి కిలోలు కటింగ్ పెట్టిన చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు, మీకు మాట్లాడడానికి కనీసం కూడా అర్హత లేదు. మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.
కేటీఆర్ గారిని, ఎందుకంటే మా ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు రైతు భరోసాపై ఈరోజు ప్రవేశపెట్టిన దాని మీద మీ అభిప్రాయాలు చర్చిద్దామని మా ముఖ్యమంత్రి గారు ఉండి దీని మీద మీ అభిప్రాయాలు తీసుకోవాలని పెట్టారు. వారు ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ పోయిన్లు, ఇరిగేషన్ పోయిన్లు, మేనిఫెస్టోకి పోయిన్లు, ఇవన్నీ మేము అదే ఫస్టే చెప్పిన ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి మీరు చాలామంది సార్ మా దాంట్లో కూడా చాలామంది సభ్యులు మాట్లాడాలి, సిపిఐ వారు మాట్లాడాలి, బీజేపీ వారు మాట్లాడాలి. వాడు ఒక్కరే 1.5 మాట్లాడు సార్, 1.5 అవర్ మాట్లాడాడు. ఒకటే విషయం చెప్తా సార్, కేటీఆర్ గారు మీరు ఒకటే విషయం, నీ ధైర్యం, నీ గుండె ధైర్యం చేసుకొని నీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది చెప్పింది చేస్తాం. నీ మేనిఫెస్టో ఏం చెప్పినావు? దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాలు, 3 కాదు 2 ఉంటే ఒకటి యాడ్ చేస్తా, బోరేస్తా, మోటార్ వేస్తా, పండు రైతుని చేస్తా, కేజీ టు పీజీ. నీ బిడ్డ వస్తే అల్లుడు వచ్చాడు అనుకుంటావు, గొర్రెలు మేకరాలు కట్టేస్తావు. 1 కాదు 2 కాదు, లక్షల అబద్ధాలబ్బా. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యాడు. 2001లో అధ్యక్ష నేను ఉద్యమంలో 2001లో కొండా లక్ష్మణ్ బాబు దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ రికార్డు తీద్దాం, 10 లక్షల ఉంటాయి. దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద అలా ఉండదన్నాడు. ఏం మాట్లాడతారు మీరు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. నువ్వు మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, రైతు భరోసా మీద చేయి. మీరు అడగకుండా ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ 25 లక్షల మందికి. భారతదేశంలో చిన్న రాష్ట్రమైనా అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ 25 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణమాఫీ చేసిండు. ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలే కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిందంట, దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది. అందుకనే తక్కువ మాట్లాడు, అయిపోయింది. 10 ఏళ్ళు నమ్మిన 2 సార్లు. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు, చర్చ సలహా ఇంటే సలహా వేరే మెంబర్స్ ఉన్నారు, సమయం వేస్ట్ చేయకండి. ఇలా ఇంపార్టెంట్ మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము చెప్పిందల్లా చేస్తాం. అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటాం తప్ప అబద్ధాలు ఆడడం, మీలాగా మోసం చేయం. ఏదో 40 మంది బాగుపడ్డారు 10 ఏళ్ళ. ఇవాళ 50 లక్షల మహిళలు, ఈరోజు 50 లక్షల మహిళలకు నెలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇచ్చి నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు, పేదవారికి చీకట్లో మగ్గుతుంటే ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం. అలాంటి మెచ్చుకోవాలి మీరు. ఒక్క మంచి పని చేయలే. డోంట్ వేస్ట్ ద టైం. అధ్యక్ష మీరు కూడా లిమిటెడ్ టైం పెట్టండి. చాలా మంది మెంబర్ ఉన్నారు. నేను ఆన్ బిహాఫ్ ద హౌస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ కేటీఆర్ గారు, మేనిఫెస్టో మళ్ళీ మాట్లాడదాం, మళ్ళా సెషన్ ఉంది. మీ నాయకుని రమ్మను. అబద్ధాల మేనిఫెస్టో ఒక నిమిషం అబద్ధాల మేనిఫెస్టో రచయిత, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచ ఖ్యాతిగాంచిన కేసీఆర్ గారు నమ్మరు. మాట్లాడదాం మేనిఫెస్టో మీద. పాయల్ శంకర్ గారు ఎంతమంది లేచినా అధ్యక్ష మీరు రైతు భరోసాలో 5 minutes లా కంప్లీట్ చేస్తా అంటే చేయండి, లేకుంటే మైక్ కట్ చేసేస్తాం. స్పీకర్ సార్ నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డైవర్ట్ కాకండి. 10 రోజులు హౌస్ పొడిగించండి, అన్ని అంశాల మీద చర్చ పెట్టండి. నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు సార్. నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తా సార్. 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను నా సబ్జెక్ట్ మాట్లాడి. ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? సభ్యులు లేస్తారు, మంత్రులు లేస్తారు. అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్, మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం. చాలా పని చేసినాం, కంక్లూడ్ చేస్తున్నా సార్. ఇదేం పద్ధతి? నా విజ్ఞప్తి సార్.
మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు, మీరే చేసినారు, మీ సభ్యులే చేసినారు. 2183 రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు. 2183 బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పీ లెక్క ఉన్నది. బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు, ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లకని. ఇచ్చిన బోనస్ 700 కోట్లు. మళ్ళీ అదే చెప్తున్నా సార్ నేను. వాళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడచ్చు, మేము మాట్లాడద్దా సార్? వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు, మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, మేము వివరణ కూడా ఇవ్వద్దా? ఇదేం పద్ధతి అధ్యక్ష? బోనస్ బోగస్ అయ్యింది, బోనస్ బోగస్ అయ్యింది. 700 కోట్ల బోనస్ ఇచ్చి 7600 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం. ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు. అందుకే అంటున్న అధ్యక్ష, రుణమాఫీ ఉత్తదయింది, బోనస్ బోగస్ అయింది. రైతు బంధు కాదు అధ్యక్ష, దాని పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఏదో మారుస్తున్నారు అధ్యక్ష. మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు. తొలి క్యాబినెట్ జరగలేదా ఇంకా? లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక యాదికి వస్తలేదా? మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు, రైతు భూమికి భరోసా లేదు. పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దరన్న యాద్ చేస్తూ ఉంటారు. గద్దరన్న ఒక మాట చెప్పిండు అధ్యక్ష, దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకురో అని పాట పాడిండు అధ్యక్ష. ఇవాళ గద్దరన్న బతుకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళా గజ్జగట్టి పాడుతుంది అధ్యక్ష. చివరిగా నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే, రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి, ప్రజలకిచ్చిన మాట తప్పకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రైతులకు బేడీలేసిన చరిత్ర ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష. ఆ రోజు సన్న వడ్లేస్తే ఊరే అన్నది మీరు. ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా? వాళ్ళు అద్దె ఇళ్లలో ఉన్న అద్దె ఇళ్లలో ఉన్నోడు ఓనర్ అవుతాడా? కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు. ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు. నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకి మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు, కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే రాగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలి, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళకి 10 ఏళ్లలో ఏమి ఇచ్చిర్రు? భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు? మేము ఇప్పుడు భరోసా కింద 12,000 రూపాయలు పెట్టినాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం, కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు, ఆడబిడ్డలకు 500 గ్యాస్ చేసినాం. మీరు ఎందుకు చేయలేదు? మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మీ వైఖరి ఏందో అంటే అందరికీ వాళ్ళు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా? అదే చెప్పండి. నేను ఈ సందర్భంగా కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి
ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి. ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోతుంది, ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి. పేదవాళ్ళకి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని నేను కోరుతా ఉన్నా. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేస్తారంటే కూడా చేయనిస్తలేరు సార్. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష, వారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి తేడా ఏముంది సార్? మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు అన్నారు మరి 30,000 కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే ₹1,00,000 రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు, కానీ ఆ ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకు కురుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే December 9 నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. వీడియో చూపెట్టమంటే చూపెడతా. ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇవ్వాలి మీ ఎమ్మెల్యేలకు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరేమో 100% రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు, వెనుకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు 70% అయిందంటారు, బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు. ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు. 25% అయిందా, 30 అయిందా, 40 అయిందా, 70 అయిందా, 100 అయిందా? చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష, మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన, తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అనే వ్యత్యాసం లేకుండా, భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం. అందరికీ రైతు బంధు ఇచ్చినాం. మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం, మీ విఘ్నత. మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం. మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు, అందరికీ అన్ని అన్నారు, ఇలా కొందరికి కొన్ని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి, అన్నదాత కోసం పనిచేయండి. కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి. అదేవిధంగా కేవలం కుటుంబం కోసం, అనుమూల కుటుంబం కోసం, బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రిని పాయల్ శంకర్ గారు అధ్యక్ష, రైతు భరోసాపై చర్చ